నమస్కారం సీడెన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. జేబీ క్రీడా మైదానంలో 24వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులకు ఫైరింగ్ పై శిక్షణ తరగతులు పాల్గొన్న బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఏకే వర్మ. ఇటీవల మృతి చెందిన తుఫాన్ నగర్కు చెందిన తమ్మిశెట్టి సురేష్ జ్ఞాపకార్థం రక్తదానం నిర్వహించిన స్నేహితులు పాల్గొన్న టీడీపీ పట్టణాధ్యక్షుడు మల్సిటి వెంకటేశ్వర్లు మృతుని కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ట్రంక్ రోడ్డు రాజీవ్ గాంధీ విగ్రహం సమీపంలో కేఎంసీ పైప్ లైన్ లీక్, వృధాగా పోయిన నీరు. పట్టణంలోని జేపీ క్రీడా మైదానంలో 24వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం విద్యార్థులకు వెపన్ ట్రైనింగ్, వెపన్ ఫైరింగ్ పై శిక్షణను కల్పించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల నుండి 436 మంది ఎన్సీసీ క్యాండిడేట్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. 24వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఏకే వర్మ ఆధ్వర్యంలో క్యాండిడేట్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు శ్రీనివాస్, పాల్ మనోహర్, పుల్లయ్య, పుష్కర్ సాబ్, షరీఫ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. बैरल ऊपर, बैरल किसी का जमीन पे नहीं होगा, बैरल ऊपर सर, सर डॉन सर वो फायर को तो मुझे फायर करके कहाँ मार रहा है? नंबर 4, नंबर 5, नंबर 6. We are conducting annual training camp 1 in JB College Kavli with effect from 25th April to 4th May. The advance party had come 2-3 days prior to it. We established the camp where we organized everything right from the living of the cadets to all the other facilities, lodging, boarding, everything. Presently we are conducting yoga every day in the morning. Thereafter we are laying more emphasis on firing. Other than firing, we are also carrying out the normal training of NCC syllabus. We are conducting games and sports and cultural activities and also the entertainment programs for the cadets. As you can see now that we are conducting firing now for the junior division cadets. I would consider it a very good effort on their part. We are also teaching them a number of other things, which also includes the social activities, their responsibilities towards their society, towards their state, towards the nation. And I am sure once we complete our camp, they will be better citizens of India. After all, they are the futures of this country. They are the tomorrow. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 4వ తారీఖు దాకా సుమారు 435 మందితో మన జేబీ కళాశాలలో ఎన్సీసీ క్యాంప్ జరగడం జరుగుతుంది. ఈ క్యాంపులో 24వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఏకే వర్మ గారు మరియు ఎస్ఎం గారు పి శ్రీనివాస్ గారు, అలానే మన క్యాంప్ కమాండెంట్గా మేజర్ ఏబీపీ మనోహర్ గారు, అలానే మన కలవై ఏఎన్ఓ అయినటువంటి పుల్లయ్య గారు, అలానే మా ఎస్ఎం సార్ అయినటువంటి పుష్కర్ సాబ్ ఆధ్వర్యంలో సుమారు 436 మందికి వెపన్ ట్రైనింగు, వెపన్ ఫైరింగు, కోల్నా జోల్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అనేవి రేపు వాళ్ళు తర్వే భాగంలో బి సర్టిఫికేట్ మరియు సి సర్టిఫికేట్ ఎగ్జామ్కి పోషన్లో భాగంగా వాళ్ళకి ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో భాగంగా ట్రీ ప్లాంటేషను, స్వచ్ఛ భారత్ మీద వీళ్ళకి అవగాహన చేయడం జరుగుతుంది. అదే విధంలో భాగంగా మన కావలికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామాన్ని మన ఎన్సీసీ వాళ్ళు దత్తత తీసుకొని ఆ క్యాంపుని ఒక 3 రోజుల పాటు అక్కడ నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఎన్సీసీ క్యాంపుకి మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్, అన్ని ఎయిడెడ్ కాలేజెస్, అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎన్సీసీ ఉన్న చోటల్లా అందరూ ఇచ్చేయడం జరిగింది. ఈ నెల 29న నెల్లూరులో జరిగే ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వీలుగా తమ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని డివిఎస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ దాంశెట్టి సుధీర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు స్థానిక ఆర్టీసీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన తమ కళాశాల బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చునని అన్నారు. తమ కళాశాల నుండి సుమారు 10 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. స్థానిక తుఫాన్ నగర్ కు చెందిన తమ్మిశెట్టి సురేష్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. అతని జ్ఞాపకార్థం అతని స్నేహితులు గురువారం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చంద్రశేఖర్ సురేష్ కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. టీడీపీ పట్న అధ్యక్షులు మసటి వెంకటేశ్వర చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు సంతాపం తెలిపారు. 19వ వార్డులో సిన్సియర్ కార్యకర్త తమ్మిశెట్టి సురేష్ బాబు గారు 18వ తేదీన అకాల మరణం చెందిన విషయం మా వార్డు సభ్యులకు, వార్డులో ఉండే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఎలాంటి కార్యకర్త అంటే అసలు నిజంగా మాకు చాలా బాధగా ఉంది. ఇంకా అట్లాంటి కార్యకర్తను మళ్ళీ సంపాదించుకోవాలంటే భగవంతుడు మళ్ళీ చాలా బాధపడాల్సి వస్తుంది. అలాంటి కార్యకర్త మృతి చెందడం చాలా చెప్పాలంటే అంత బాధకరంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకునే ముందుగా నేను చాలా చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో ఊర్లో లేకపోవడం వల్ల ఆ సభ్యత్వం కూడా చేయించుకోలేకపోయాను. అదొక బాధాకరమైనటువంటి విషయం. అయితే వాళ్ళ కుటుంబానికి మాత్రం తప్పనిసరిగా మేము ఎల్లప్పుడూ అండదండలతో ఉంటాం. మరి ముఖ్యంగా సురేష్ మిత్ర బృందం మీరందరూ చూశారు. అంత చలాకీ అయినటువంటి వ్యక్తి. వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు బ్లడ్ క్యాంప్కి వాళ్ళే స్వతహాగా అడిగి, అన్న మనందరం కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదాము సురేష్ గడికి, అందరం బాగా చేద్దామని చెప్పడంతోనే నేను అన్ని విధాలా కానివ్వండి అని చెప్పి ముందుకు నడిపించడం కూడా జరిగింది. ప్రతి కార్యక్రమానికి ఇదే విధంగా వాళ్ళ మిత్ర బృందం కూడా ముందుంటారని, అన్న కుటుంబానికి ఎప్పటికీ మేము అండదండలు ఇస్తామని చెప్పి మలిశెట్టి అన్న ఆధ్వర్యంలో, బిఎంఆర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబానికి కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అని తెలియజేస్తారు. ఈ వార్డులో తెలుగుదేశం పార్టీకి సిన్సియర్ కార్యకర్త తమ్మిశెట్టి సురేష్ గారు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో 18వ తారీఖు చనిపోవటం చాలా బాధాకరం. సురేష్కి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఈరోజు సురేష్ మిత్ర బృందం అంతా కలిసి ఈరోజు అతను ఉత్తరకేళి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో వాళ్ళ మిత్ర బృందాన్ని అభినందిస్తూ, నిజంగా సురేష్ చనిపోయిన వాళ్ళ స్నేహితులందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం ఎంతో గొప్పతనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, కానీ ఈరోజు ఈ వార్డులోని మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు మరియు ఈ వార్డు నాయకులందరూ కలిసి ఆ కుటుంబానికి 10,000 రూపాయలని అందజేస్తున్నాం. అలాగే చంద్రశేఖర్ గారిని కూడా అభినందిస్తూ, ఈ కుటుంబానికి ఎల్లవేళ మా తెలుగుదేశం పార్టీ, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మస్తాన్ రావు గారి అన్నదండలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, స్థానిక బాలకృష్ణారెడ్డి నగర్ ఆనుకుని ఉన్న వరవ కాలువ వలన అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రాంతంలో వరవ కాలువ నిర్మించకపోవడంతో మురుగునీరు అక్కడే కాలువలో చేరి ఉండటంతో దుర్వాసన వస్తోంది. ఎండాకాలం నీళ్లు రాకపోవడంతో కాలువలలో పందులు సంచరిస్తూ ఉండటంతో మురుగు చేరి దుర్వాసన వస్తుందని ఈ కాలువను శుభ్రపరచాలని కోరుతున్నారు ప్రజలు. స్థానిక
కాగా రూరల్ మండలం గౌరవరం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వృద్ధుడు పడి ఉండటం చూసి హైవే మొబైల్ వారు వృద్ధుడిని కావలి ఏరియా వైద్యశాలలో చేర్పించారు. వృద్ధుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. వైద్యులు అందించిన సమాచారం మేరకు వృద్ధుడుకు వడదెబ్బ తగిలిందని తెలిపారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని, అతని తరపు వారు ఎవరైనా ఉంటే హాస్పిటల్లో సంప్రదించాలని తెలిపారు. సంస్కృతి తీసుకుని ఏదో ఎక్కడి నుంచి వస్తున్నట్టున్నాడు. మా ఇంట్లో నుంచి మర్చిస్తుంటాం లేకుండా వచ్చేసాడు. స్థానిక ట్రంక్ రోడ్లోని రాజీవ్ గాంధీ విగ్రహం సమీపంలో గురువారం కేఎంసీ పైప్ లైన్ లీక్ అయ్యి నీరు వృధాగా పోయింది. పైపుల మరమ్మతుల కారణంగా ఈ పైపు లీక్ అయింది. కేఎంసీ సిబ్బంది త్వరితగతిన పైపుకు మరమ్మతులు చేశారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.